హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మనం ఇప్పుడు మినపప్పు లేని దోశలు చేస్తున్నామండి. అసలు మినపప్పు అనేది నేను వేయడం లేదు. ఇక్కడ మనం కోటా రైస్ తీసుకున్నాము. కోటా రైస్ ఒక గ్లాస్ అండి, మినిమం ఒక గ్లాస్కి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు మినపప్పు గుడక లేకుండా పెసరపప్పు, దోశ అంటే మినపప్పు వేసి చేస్తారు కదా, ఇప్పుడు ఈ దోశ ఇంకా బాగుంటుందండి. గ్లాస్కి కొద్దిగా హాఫ్ గ్లాస్కి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇది పెసరట్టు కూడా కాదు, ఇలాగ మామూలు ఈ దోశ కూడా కాదండి. ఈ దోశ మరీ సింపుల్గా ప్రాసెస్ చాలా బాగుంటుంది. మినపప్పు లేని దోశ అండి ఇది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రెండు దాంట్లోకి మనం శుభ్రంగా కడిగేసి బాగా నానబెట్టేద్దాము. మినిమం మనకు ఎంత నానితే అంత బెటరు. అన్ని గంటలు అని కాదు, ఎన్ని గంటలు నానబెట్టుకున్నా కానీ సరే నష్టం అంటే ఏమీ లేదు. అందుకనేసి చూస్తున్నారు కదా, శుభ్రంగా ఇలాగా నానాలి ముందుగా. మినపప్పు లేని దోశ, సరేనా. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని మనం నానబెట్టుకుందాము. ఇది కోటా రైస్ కదా, అందుకనేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎంత బాగా కడుగుతే కనుక అంత తెల్లగా వచ్చేస్తాయి దోశలు అనేటివి. ఇప్పుడు 2 సార్లు మనం కడిగేసాము శుభ్రంగా. ఇప్పుడు వాటర్ వేసి ఇందులో వదిలేద్దాము. ఇలాగ వాటర్ వేసి వదిలేయడమే ఇంకా సాయంత్రం వరకు. బాగా నానేయాలి, అందుకనేసి ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేస్తున్నాము. సరిపోయినట్టుగా వాటరు గ్రైండ్ చేద్దాం. మార్నింగ్ చూద్దాం. మనం రాత్రి మిక్సీ జార్లో పిండి ఆడాం కదా, చూడండి ఇలా ఉంది పిండి. మనం అసలు మినపప్పు అనేది యాడ్ చేయలేదు ఇందులో. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే మినపప్పు లేని దోశ, మినపప్పు లేకపోయినా కానీ సరే మనం దోశ ఏ రకంగా చేసుకోవచ్చు. మళ్ళీ పెసరట్టు కూడా కాదు ఇది. పెసరట్టు మళ్ళీ ఇంకొక విధంగా ఉంటుంది. అంటే పెసిలు వేస్తారు కదండి, పెసరట్టు కదా అంటారు మీరు. పెసరట్టు అయితే కాదు. పెసరట్టు మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను నేను. లేదంటే ఇంకా ఆల్రెడీగా నేను పెసరట్టు అనేది చేశాను, యూట్యూబ్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి. పెసరట్టు అంటే అలా ఉంటుంది, ఇది పెసరట్టు అయితే కాదు. మినపప్పు లేని దోశ అంటే మనం మినపప్పు లేకపోయినా కానీ సరే దోశ చేసుకోవచ్చు. రావడం కూడా ఈజీగా వచ్చేస్తాయి. ప్యాన్కి అతుక్కోవడం కానీ చేయడం కానీ అలాంటివి అయితే ఏమీ ఉండవు. అంటే మనకు ఇది మామూలు దోశ కూడా కాదు, పెసరట్టు కూడా కాదండి. మినపప్పు లేని దోశ అనమాట. అంటే మినపప్పు ఇంట్లో లేనప్పుడు కూడా మనం దోశ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మినపప్పే ఉండాలని అవసరం లేదు. కొద్దిగా పెసరపప్పు వేస్తే చాలు. మళ్ళీ పెసరట్టుకి అయితే బియ్యం తక్కువ, పెసలు ఎక్కువ వేయాలి. ఇక్కడైతే కనుక నేను బియ్యం ఎక్కువ వేసాను, పెసలు కొద్దిగా వేసాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. పెసరట్టు కాదు కదా ఇది, పెసరట్టు తింటే మంచిది అనుకోండి. కాకపోతే కనుక
మనం ఎప్పుడైనా కానీ సరే సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. దీంట్లో టమాటా చట్నీ అయినా, పల్లీల చట్నీ అయినా కానీ, కొబ్బరి చట్నీ అయినా కానీ సరే, అల్లం చట్నీ అయినా కానీ సరే రుచిగానే ఉంటుంది. ఆయిల్ కూడా చాలా ఎక్కువగా అయితే ఏం తగలదండి. మనం తగ్గినంత కొద్దిగా 2 డ్రాపులు వేసినా కానీ చాలు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు అనమాట ఈ దోశలు. మనం వేసిన వెంటనే ఈజీగా ప్యాన్కి ఏం అతుక్కోకుండా చూడండి నీట్గా వచ్చేస్తున్నాయి చూడండి. మొత్తానికి రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, అసలు ఆయిల్ చాలా తక్కువ. మినపప్పు లేని దోశలు, మినపప్పు లేకుండా అయినా కానీ సరే సింపుల్గా మనం ఇంట్లోనే దోశలు ఎంత బాగా చేసుకోవచ్చు. హెల్దీ దోశలు చూస్తున్నారు కదా. మన దగ్గర మినపప్పు ఉన్న అవసరం లేదు. జస్ట్ కొద్దిగా పెసరపప్పు ఉన్నా కానీ సరే మనం దోశలు వేసుకోగలుగుతాము. మళ్ళీ అలాగని పెసరపప్పు అయితే గిరకు కాదు. చూస్తున్నారు కదా, మీ ఎదురుగానే చక్కనైన దోశలు, హెల్దీ దోశలు. మీకు మాత్రం ఈ దోశలు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.